సిద్దిపేట వీడియో పార్ట్ 3 ఇంకెన్ని రోజులు అవ్వయి వీడియోలు చూడాలని మీరు నన్ను తిట్టుకున్నా సరే లాంగ్ వీడియోలు చూడారు కాబట్టి నా మెమరీస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని మళ్ళీ షార్ట్స్లో పెడుతున్నా. ఇదే లాస్ట్ వీడియో. తిన్న తర్వాత సాయంత్రం కొమటి చెరుకు పోయినాము. ఫస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జే ఎక్కినాము. ఇది ఎక్కినాక గోసపాడు కానీ ఏడుచి కింద పడుతుందో అని మస్తు భయమైంది. నాకే కళ్ళు తిరుగుతున్నాయా లేక బ్రిడ్జ్ ఎగుతుందో కొద్దిసేపు అర్థం కాలేదు. మనం పడుకుంటేనే బ్రిడ్జ్ దాటిన తర్వాత మా అశ్వత్ ఒక్కటే వెళ్ళి బోట్ ఎక్కుదామని అక్కడికి పోతే మస్తు మంది జనాలు. ఆ బోట్కి జాగ దొరకడానికి అర్ధగంట చూసిన. అశ్వత్ పేరు చెప్పి మేమందరం బోట్ ఎక్కినాము. నేను బోట్ ఎక్కుడు ఇది 3వ సారి. ఫస్ట్ భద్రాచలంలో అక్కడ నాటు పడవలు మంచి నీళ్లు, ఆ నీళ్ళని మనం చేత్తో ముట్టచ్చు. కానీ తర్వాత ఎక్కింది లుంబిని పార్క్ లో. అక్కడ నీళ్ళు ఎట్లుంటాయో చెప్పడం అవసరమే లేదు, తాగితే డైరెక్ట్ గా పైకే ముడితే హాస్పిటల్. ఆ టైం ఇక్కడనే ఇవి ముట్టడానికి ఛాన్స్ లేదు. మా బోట్ సీట్స్ పైకి ఉన్నాయి, నీళ్ళు అందయి మంచిగా చెడ్డ కూడా తెలియదు. సిద్దిపేటలో ఉన్న మన వీడియో చూస్తే ఈ నీళ్ళు మంచిగా లేదా డ్రైనేజ్ వాటర్ కలుతాయి అనేది కామెంట్ చేయరి. చూడడానికి మాత్రం మంచి నీళ్ళ లెక్కనే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ 3 బోటింగ్ ఎక్స్పీరియన్స్ లో నాకు భద్రాచలంలోనే నచ్చింది. తర్వాత ఆ బోట్ దిగినాక డైనోసార్ పార్క్ కు పోయినాం. లోపలికి పోలేదు, అప్పటికే మస్తు అలసిపోయినాము. ఎక్కడోళ్ళక్కడ ఉలవడ్డారు. ఆ రోజు సగం కూడా చూడలేదు. కోమటి చెరువుకు లైటింగ్ వ్యూ మస్తు ఉంటది, కానీ అప్పటి వరకు మేము లేము. మళ్ళీ ఎప్పుడైనా నచ్చినప్పుడు చూద్దామని బయటకు బయట కూర్చుంటే మనిషికి ఐస్ క్రీమ్ తిని ఇంటికి బయలుదేరినాము. చెల్లెని వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో దించి ఆడ ఛాయ్ తాగి తమ్ముని ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డేకి పోయి ఇంటికి పోయేసరికి 10 అయింది. ఈ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరి. లాంగ్ వీడియోస్ చూడాలనిపిస్తే ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తే చూడురి.